ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తునామములో మీ అందరికి శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ క్షణం వరకు కూడా దేవుడు తన కాపుదల్లో కాపాడుతున్నాడు, కాపాడబోయేటువంటి విధానం బట్టి దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈ భూప్రపంచంలో ఆరిన నేల ఉన్న ప్రతి చోట మేము క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో బోధ చేసే బోధకులు ఉన్నారు. అంటే వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు, అంటే బైబిల్ బోధ చేసేవాళ్ళు, అంటే బైబిల్ పట్టుకొని బోధ చేసేవాళ్ళు. అది కరెక్టా కాదనేటువంటి పక్కన పెట్టండి. బైబిల్ పట్టుకొని బోధించేటువంటి చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళల్లో ప్రపంచ స్థాయిలో ఉన్నారు. ఒక విషయం ఏంటి అంటే, మేము దేవుణ్ణి చూసామన్నారు. మేము దేవుణ్ణి చూసామనేటువంటి ఒక వ్యక్తి ఒక అమెరికా నుంచి వచ్చాడు, ఇంకో దేశం నుంచి వచ్చాడు, వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ఇసుక రాలంతగా మీటింగ్ పెట్టిన దగ్గర ఇతను ఈ మాట అన్నాడు అంటే ఏమనుకుంటారంతా? అయ్యో, అమెరికా నుంచి వచ్చాడు ఆయన, మరి అది నిజమై ఉండొచ్చు, దేవుణ్ణి చూశాడంట అని నమ్మేస్తారు. నాకు కూడా ఈ విషయంలో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 17-20 సంవత్సరాలలోపు ఉన్న వయసులో ఉన్నప్పుడు ఒక ఆయన ఏదో సందర్భంలో వచ్చింది. నేను అడగటమో ఆయన మొత్తాన్ని చెప్పడం జరిగింది. ఆయన దేవుణ్ణి చూశాడంట. ఎప్పుడు చూశారండి అంటే, ఉదయం 4 గంటల సమయంలో మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు కనపడతాడని చెప్పాడు. ఆలోచించండి. అలాగే ఏకాంత ప్రార్థనలో, అంటే ఒక్కళ్ళుగా ప్రార్థన చేస్తే, ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఒక్కళ్ళే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనపడతాడంట. ఈ విషయం ఒకటి కోకొల్లలుగా చాలామంది చెప్తున్నారు. అదే పట్టుకొని వినే వాక్యాన్ని వినే వాళ్ళు చాలామంది కూడా, నాకు దేవుడు కనపడ్డాడు, రాత్రి కనపడ్డాడు, అసలు నేను నమ్మలేకపోయాను నా కళ్ళని నేను అంటూ ఉంటారు వాళ్ళు ఈ మాటను తీసుకొని. మరి బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? మొదటి శతాబ్ద కాలంలో మరి యేసుప్రభు వారు బోధ చేస్తున్న దినాల్లో 2 మాటలు చెప్తా. మీతో 2 మాటలు చెప్తా. బైబిల్లో చాలా ఉన్నాయి, దానికి సంబంధించిన మాటలు పరిశీలన చేయడానికి 2 మాటలే మనం చూద్దాం. యేసుప్రభు వారు ఆ సందర్భంలో యూదులు ఆయనతో ఉన్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో మాట చెప్తున్నాడు. బాగా వినండి ఈ మాట. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదన్నాడు. స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఇంట్లో మాటలు కాదు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు కాదు. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ. నీకు కనపడ్డాడు అంటే నీకులాగా ఆయన కూడా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఈ ముక్కు, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అన్న ప్రకారంగా ఇవన్నీ ఉంటేనే నీకు కనపడతాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. ఆత్మ కనపడుతుందండి. సోల్ అంటే ఆత్మ. ఈ శరీర సంబంధమైన ఈ దేహాన్ని ధరించుకున్న వాళ్ళకి ఎవరికి కూడా కనపడదు అని బైబిల్ చెప్తున్న సర్వసత్యము. నువ్వు ఎలా చూసావంటున్నావు? యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. చూసారు ఏమన్నాడు? మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అంటాడు. బైబిల్ చెప్తున్న మాట, యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, పరలోకం తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుప్రభు వారు చెప్పిన మాట. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసుప్రభు వారే తండ్రి దగ్గర నుంచి వచ్చింది, ఆయనే చూశాడు అని అర్థం ఇస్తుంది ఇక్కడ. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప, అంటే యేసుప్రభు వారు తప్ప మరి ఎవడును తండ్రి చూచి ఉండలేదు అని తేల్చి చెప్పేశాడండి. ఏమంటారో దీన్ని బట్టి? దేవుణ్ణి చూశారా మీరు? అదే బోధ ప్రజలు మీరు చేస్తూ ఉంటారు. ఎంత మాయకులను చేసి మీరు ఆ వినేవాళ్ళని వాడుకుంటున్నారు. మిమ్మల్ని ఏమో అపవాదిగాడు ఆ మాయకులను చేసి వాడుకుంటున్నాడు. ఆలోచించండి. బైబిల్ చెప్పని బోధ చెప్పొద్దు. బైబిల్ బోధని మీకు అనుకూలంగా మార్చుకోవద్దు. బైబిల్లో ఉన్న తెగుళ్ళని మీకు వచ్చి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవడు కూడా తప్పించే నాదుడే లేడు. ఆలోచించండి. బైబిల్ అంటే బతుకు తెరువు కాదు. అది ప్రపంచంలో ఉన్నందరిని పరలోకాన్ని నడిపేటువంటిదే బైబిల్. అర్థమైందా మీకు? దేవుణ్ణి చూసావా నువ్వు? దేవుణ్ణి చూసావా? ఆయన కూడా నీకు వల్లే శరీరం అంతా ఉందా?
దేవుడు ఆత్మ సంబంధి, పరలోక సంబంధి. ఆత్మ నీకు కనపడుతుందా? ఆత్మ కనపడదు. ఎలా నువ్వు చెప్తున్నావు? అది విని అనేకులు ఇదే అపోహ, జనాలు ఇదే నాటుకుపోయింది బాగా. నేను దేవుణ్ణి చూశాను తెల్లారుజాము 4 గంటలు లేస్తే అని. బైబిల్ ఏం చెప్తుంది? స్వయంగా యేసు ప్రభువు వారు చెప్పారు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారంగా మనం జీవించాలి, నడవాలే కానీ, బైబిల్కి నచ్చినట్టు మనం ఉండాలి కానీ మనకి నచ్చినట్టు బైబిల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి.